నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువు మనల్ని ప్రేమించి మరొక బైబిల్ స్టడీని మనకు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి ప్రభువుని మనం స్తుతించేవారిగా ఉండాలి. అండి ఈ యొక్క బైబిల్ స్టడీ కొరకై కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకునే వారిగా ఉన్నాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసుకుందాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందకు అంజూరపు చెట్ల క్రిందను కూర్చున్నట్టుకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు. ఇదే సైన్యముల అధిపతి యెహోవా వాక్కు. మరొక లేఖన భాగాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 15వ వచనం. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 15వ వచనం మన మూల పాఠం అందులో నుంచి చదువుకుందాం. ఇప్పుడు నా ఏలిన వాడు చెప్పిన గోధుమలను ఎవరను నూనెను ద్రాక్షారసమును నీ సేవకుల చేతికిచ్చి వారిని సాగనంపిన ఎడల. ప్రభు సహాయం కొరకు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామములు స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రభువా, మీరు మమ్మల్ని అందరినీ ప్రేమించి మీరు మమ్మల్ని అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని కొరకై మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగో తండ్రి, బైబిల్ పట్టణంలో ప్రభువా మమ్మల్ని అందరినీ సమకూరుస్తూ వచ్చారు. అందుకు బట్టి మీకు వందనములు నాయన. ఇదిగో తండ్రి, బైబిల్ స్టడీలో ప్రభువా మా ప్రేమతో మాతో ప్రభువా ఇదిగో తండ్రి మీరు ఏమైతే మాట్లాడి మాకు ఉద్దేశించినారు ప్రభా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. ప్రభా తండ్రి మీ పనులకు మన్నాను మాకు అందించమని దయచేయమని వేడుకుంటున్నాను. ఆయన నిలబడుచు నేను ఎటువంటి ఎన్నిక లేనటువంటి వ్యక్తిని ప్రభా తండ్రి అప్పుడును దొరకబడిన ప్రభా నన్ను సిలువ చాటు మరుగుపరిచి మీ ఆత్మశక్తి చేత నింపి ప్రభా నాతో మీ ప్రజలందరితో మీరే మాట్లాడుతూ రమ్మని వేడుకుంటున్నాను. కృప చూపించుకుని ఆయన ఈ సన్నిధిని ప్రభా మీ సన్నిధి మీ ప్రసన్నతతో నింపమని వేడుకుంటున్నాను. అయ్యా తండ్రి మీ ముందుతో నింపి అయ్యా మీ పనులకు వాక్కులు మాకు దయచేయమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ జకర్యా గ్రంథంలో 3వ అధ్యాయము 10వ వచనము ఇలాగ రాయబడుతూ ఉంది. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చున్నట్టుకు మీరందరూ ఒకరినొకరును పిలుచుకొని పోవుదురు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఇక్కడ ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ వారు విడిపింపబడిన తర్వాత వారికి కలగబోయేటువంటి ఒక మేలు, ఒక ప్రతిఫలాన్ని దేవుడు వారి స్వతంత్రులు అయిన తర్వాత వారికి దేవుడు ఎలాంటి ప్రతిఫలమును అనుగ్రహించబోతున్నాడు అనేది చెప్తూ, ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండటకు మీరందరూ ఒకరినొకరిని పిలుచుకొని పోవుదురు. ద్రాక్ష చెట్లు, ఇక్కడ ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు మనకు కనబడుతున్నాయి. మన యొక్క పాఠం ఇదిగో ద్రాక్ష చెట్ల క్రింద కూర్చుండటకు మీరు ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు. ద్రాక్ష చెట్ల క్రింద కూర్చుండటకు వారు ఒకరినొకరిని పిలుచుకొని అక్కడ ద్రాక్ష చెట్ల క్రింద వారు సేద తీరేటువంటి వారిగా ఉంటారట. ఇదిగో విమోచించబడిన తర్వాత వారు స్వతంత్రులైన తర్వాత వారి జీవితాల్లో ఒక మార్పు, ఒక ప్రతిఫలం కనబడతా ఉంది. ద్రాక్ష చెట్ల క్రింద వారు సేద తీరేటువంటి వారిగా లేకపోతే ఆశ్రయం పొందేటువంటి వారిగా ఉంటారట. అంటే ద్రాక్ష చెట్లు మానవులు కూర్చుండటానికి అంత పెద్దవిగా కనబడతాయా అని మనం ఆలోచించినట్లయితే ఆనాడు ద్రాక్ష చెట్లు అవి చాలా గొప్పవిగా పెద్దవిగా ఉండేటువంటివి. అది మోషే కాలంలో మోషే ఇశ్రాయేలు 12 గోత్రముల నుంచి ఈ యొక్క కానానుని వేగు చుట్టానికి పంపించినప్పుడు వారు అక్కడ నుండి
ద్రాక్ష గెలను ఇతరు భారంగా మోసుకుని రావటం మనం చూస్తాం. అంటే అలాంటి ద్రాక్ష గెల మోయలేనంత పెద్దదిగా ఉన్నది. అంటే ద్రాక్ష గెల అంత పెద్దదిగా ఉన్నప్పుడు ద్రాక్ష చెట్టు ఎంత పెద్దదిగా ఉంటుందో మనం ఊహించుకునే వారిగా ఉండాలి. అంటే ఈ ద్రాక్ష చెట్టు నీడలోకి మానవుడు తీసుకుని రాబడుతున్నాడు. అందుకనే విమోచింపబడినటువంటి మానవుడి యొక్క జీవితము ద్రాక్ష చెట్లు క్రింద కూర్చునేటువంటి అనుభవాన్ని తెలియజేస్తుంది. ద్రాక్ష చెట్ల క్రింద ఆశ్రయం పొందేటువంటి అనుభవాన్ని తెలియజేస్తా ఉంది. అందుకనే ప్రభు వారితో అంటున్నాడు, ఇదిగో ఆ దినమున మీ పాపమంతా పరిహరించబడిన తర్వాత మీరు ద్రాక్ష చెట్ల క్రిందకి వద్దరు. మీరు అందరూ కూడా మీరుతో పాటు మీరు ఒకరినొకరు పిలుచుకొని ద్రాక్ష చెట్ల కింద కూర్చుందరు. ద్రాక్ష చెట్ల నీడలో కూర్చునే వారిగా ఉంటారు. ఆ యొక్క ఒకరు ద్రాక్ష చెట్ల క్రింద మీరు ఒకరినొకరిని పిలుచుకొని పోదురు అని ఇక్కడ దేవుడు తన సేవకుడు ద్వారా తెలియజేస్తున్నారు. ఈ ద్రాక్ష చెట్టు కింద ద్రాక్ష చెట్టు నీడలో ఉంటే మానవుని జీవితంలో ఏమి సంభవిస్తుంది? ఈ ద్రాక్ష చెట్లు కిందకి వచ్చినటువంటి ద్రాక్ష చెట్ల నీడను ఆశ్రయించినటువంటి మానవుడికి తన జీవితంలో ఏమి సంభవిస్తుంది మనం చూద్దాం. రండి, కీర్తనలు 57వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తాం. ద్రాక్ష చెట్టు ద్రాక్ష దేవుడిని తెలియజేస్తా ఉంది. ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షావల్లి అని మనకు తెలియజేస్తున్నాడు. అంటే ఈ ద్రాక్షావల్లి చెట్ల కిందకి వచ్చినటువంటి వారు ఎవరంటే దేవుని నీడ కిందకి వచ్చినటువంటి వారు. ఆయన నిజమైన ద్రాక్షావల్లి కనుక ఆయన నీడకి ఆయనను ఆశ్రయించడానికి వచ్చినటువంటి మానవుడి జీవితంలో ఏముంటుందో మనం చూద్దాం. కీర్తనలు 57 1వ వచనం. ఒక నిమిషం. 57 1వ వచనం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణొచ్చి ఉన్నాను. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన రెక్కల నీడను మనం శరణొచ్చినప్పుడు మానవ జీవితంలో ఏమి పరిణామం సంభవిస్తుందంటే ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడన నేను శరణొచ్చి ఉన్నాను అనగా మానవునికి ఆపదలు అనేకము సంభవిస్తూ ఉంటాయి. ఈ ఆపదలు సంభవించినప్పుడు దేవుని రెక్కల క్రింద లేదా ద్రాక్ష చెట్ల నీడ క్రింద ఇదిగో ఆయనను ఆశ్రయించి ఆయన రెక్కల నీడన శరణొచ్చినటువంటి మానవుడికి ఈ ఆపదలు అతను ఏమి చేయలేవు. ఇదిగో నిత్య మానవుడు ఆపదలకు సమీపంగా ఉంటూ ఉన్నాడు. ఇదిగో మానవుడు నిత్యం తన ప్రయాణము తన ప్రస్థానము ఆపదల మధ్యలో ఉండాలని కొనసాగిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆ ఆపదలు తొలగిపో వరకు ఇదిగో నీ రెక్కల నీడన నేను శరణొచ్చి ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే దేవుని రెక్కల నీడలో ఆశ్రయం పొందిన మానవునికి ఆపదలు అంటనే అంటమట. ఈ ఆపదలు అనేక మానవుని సమీపంగా ఉన్నప్పుడు కానీ దేవుడు ఆ వ్యక్తిని తన చేతి నీడలో కప్పేటువంటి వాడిగా ఉంటాడు. ఆయన రెక్కల నీడలో ఆ వ్యక్తిని దాచేటువంటి వాడిగా ఉంటాడు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఇదిగో నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయం నీ వద్దకు రాదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే ద్రాక్ష చెట్టు నీడ కింద ఉన్నటువంటి వ్యక్తి అనగా నిజమైన ద్రాక్షావల్లి చెట్టు నీడను ఆశ్రయించినటువంటి వ్యక్తికి దేవుని రెక్కల నీడలో శరణొచ్చినటువంటి వ్యక్తి ఆపదలు అంటనే అంటవు. ఎందుకు? ఒకవేళ అటువంటి ఆపదలు సమీపంగా వచ్చినప్పుడు కూడా ఇదిగో ఆయన ప్రక్కన 1000 మంది కూలిపోయినా తన ఎప్పుడు ప్రక్కన 10,000 మంది చనిపోయినా కూడా ఆ వ్యక్తి మాత్రం సురక్షితంగా ఉంటాడు. దేవుని రెక్కల నీడలో ఆయన సురక్షితంగా తన కప్పబడి ఉంటాడు. కోడి తన రెక్కల కింద తన బిడ్డను ఎలా కాపుదలను దయచేస్తుందో ఆయన చేతి నీడలో మానవుని అనగా ఆయన ఆశ్రయించి ఆయన నీడలో వచ్చినటువంటి బిడ్డను ఆయన చేతి నీడలో దేవుడు కప్పేటువంటి వాడిగా ఉంటాడు. అందుకనే ఆపదలు తొలగిపో వరకు ఆయన శరణలోనే మనం ఉంటాం. ఆయన రెక్కల నీడలో మనకు భద్రత కల్పిస్తూ ఉంటాడు ఆయన. అందుకని ఆయన రెక్కల నీడలో మనకి ఏముంటుందంటే
భద్రత ఉంటది. ఆయన రెక్కల నీడలో మనకు క్షేమం ఉంటది. ఆయన రెక్కల నీడలో మన కాపుదల ఉంటది. అందుకనే ఈ కాపుదల అయినటువంటి ఆ ద్రాక్ష చెట్టు నీడలోకి, ఆయన రెక్కల నీడలోకి మనం వచ్చినప్పుడు ఈ యొక్క ఫలితాన్ని మనం అనుభవించే వారిగా ఉంటాం. ఇంకా మనం గమనించినట్లయితే చూడండి 91వ కీర్తన 3వ వచనం. ఆయన వేటగాని గురిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన మనల్ని ఎలాగో వేటగాని గురిలో ఒక్కొక్కసారి మనం చిక్కుతూ ఉంటాం. ఎవరు ఈ వేటగాడు? మనల్ని మృంగుదమారి ఎదురు చూస్తున్నటువంటి అపవాదైనటువంటి సాతాను మన కోసం వల సిద్ధం చేసుకొని, గురిని సిద్ధం చేసుకొని తను సంచారం చేస్తూ ఉంటాడు. మన ఆత్మీయ జీవితాన్ని, లేకపోతే మన భౌతికమైనటువంటి జీవితాన్ని తన వలలో చిక్కించుకున్నకై, లేకపోతే తన చేతిలో ఉన్నటువంటి గురిని ఒడ్డి మనల్ని లాగేసి మన అమాంతంగా మృంగడం కోసమై వీడు వలను సిద్ధం చేసుకుని మన కోసం సంచారం చేస్తూ మన ఇంటి గుమ్మము దగ్గర తన కాపులో కాసేటువంటి వాడిగా ఉంటాడు. అయితే అట్టి వేటగాని గురిలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఏ నాశనకరమైన తెగులు మనల్ని సమీపించకుండా, మన దగ్గరికి రాకుండా ఈ యొక్క దేవుడు మనల్ని తన చేతి నీడలో కప్పుతాడు. ఎందుకంటే ఆ ద్రాక్ష చెట్టు నీడలో మనం ఉన్నాం. ఆయన్ని ఆశ్రయించాము. ఆ నిజమైనటువంటి ద్రాక్ష చెట్టు నీడలోకి ఆయన ఆశ్రయించాము. ఆయన రెక్కల దగ్గరికి మనం శరణొచ్చి ఆయన దగ్గరికి వచ్చాం కనుక ఆయన మహాదుర్గమై మనల్ని ఆవరిస్తాడు. అందుకనే ఆయన 91వ కీర్తనలో మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. మహోన్నతుని చాటున ఆ సర్వశక్తుని నీడకు వచ్చినప్పుడు, ఈ సర్వశక్తుని నీడకు నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆ సర్వశక్తుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి వాడు, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదానిని కలుగజేసినటువంటి వాడు, ఆయన సర్వశక్తుడై ఉన్నాడు కనుక ఆ సర్వశక్తుని నీడకు వచ్చినప్పుడు ఈ లోకంలో ఏ శక్తి నీ మీద ప్రభావం చూపలేదు. ఏ శక్తి కూడా నిన్ను లోపరచడానికి తన శక్తిని ఒడ్డినా కూడా అది నిష్ప్రయోజనమే. దాని యొక్క ప్రయత్నము నిష్ఫలమైపోతుంది. ఎందుకంటే నువ్వు సర్వశక్తి నీడలో ఉంటూ ఉన్నావు కనుక ఏది కూడా నీ మీద ప్రభావం చూపదు. అందుకని దేవుడు అన్నాడు వారితో, ఇదిగో మీరు విమోచించబడిన రోజున మీరు ద్రాక్ష చెట్ల క్రిందకు వస్తారు. ద్రాక్ష చెట్ల క్రింద మీకు భద్రత ఉన్నది కనుక ఈ ఆయన రెక్కల నీడలోకి మనం వచ్చినప్పుడు, ఆ నిజమైన ద్రాక్ష చెట్టు కిందకి మనం వచ్చినప్పుడు, ఆ సర్వశక్తి నీడను మనం ఆశ్రయించినప్పుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ శక్తి మన మీద ప్రభావం చూపదు. ఎందుకంటే ఆ సర్వశక్తుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు. ఆ సర్వశక్తుడు తన చేతి నీడలో మనం కప్పి ఉన్నాడు. ఆ సర్వశక్తుడు మనల్ని ఆవరించి ఉన్నాడు కనుక ఆయన రెక్కల నీడలో మనల్ని భద్రంగా కాపాడుతూ ఉంటాడు. ఇది మనము చూస్తున్నటువంటి ఇది కనుక ఆయన మనకు క్షేమాన్ని దయచేసేటువంటి దేవుడు. మనం చూసినట్లయితే దానియేలు ఎక్కడ ఉన్నాడు చూడండి. కీర్తనలు 57 3-4 వచనాలు. 57వ కీర్తన 3-4 వచనాలు. ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును, నన్ను మృగవోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపి నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మనకు కనబడతా ఉంది, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది అని ఇక్కడ రాయబడుతుంది. దానియేలు జీవితాన్ని మనం పేరు చూసినప్పుడు దానియేలు సింహముల మధ్య ఉన్నాడు. ఎవరు ఈ సింహాలు? దానియేలుతో పాటు కూడినటువంటి ప్రధానులు, దానియేలుతో పాటు ఉన్నటువంటి అధిపతులు, ఈరే సింహాలై దానియేలు మృంగగోరారు. ఇదిగో దానియేలు పరిశుద్ధుడిగా ఉన్నాడు. దానియేలు ఇదిగో ప్రధానులందరిలో గొప్పవాడిగా ఉంటూ వచ్చాడు. దానియేలు ఇదిగో రాజు. దానియేలు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం చూసి వారందరూ మనసులందు అసూయపడినటువంటి వారై సింహాల వలె దానియేలు మృంగజూడటానికి ఇదిగో కప్టోపాయములు పన్ని దానియేలు ఏ తప్పిదమైన కనపడలేదు కనుక దానియేలు పూజించే దేవుణ్ణి బట్టి దానియేలు సంహరించడం కోసం దానియేలు కొరకు కొత్త శాసనాన్ని పుట్టిస్తూ వచ్చారు.
అందుకని దానియేలు జీవితంలో దానియేలు ప్రాణము సింహముల మధ్య ఉన్నది. అది నిజమైన సింహముల మధ్య తర్వాత ఇదిగో తన కోసం ఇదిగో నిత్యము ఆపదలు కలుగు చేయాలని, ఆటంకాలు కలుగు చేయాలని, రాజుకు తనకు మధ్య విభేదాలు సృష్టించాలని, దానియేలు ఇదిగో పదవి నుంచి తప్పించాలని చూసేటువంటి సింహాలు ఆ యొక్క దానియేలు సంస్థానంలో ఉంటూ వచ్చాయి. ఈ యొక్క అధిపతుల రూపంలో, ప్రధానుల రూపంలో ఈ సింహాలు దానియేలును నిగురుమాను చూసినప్పుడు దేవుడు ఆకాశం నుండి ఆజ్ఞయించి దానియేలును రక్షిస్తూ వచ్చాడు. ఇదిగో వారి నుండి రక్షిస్తూ వచ్చాడు, నిజమైన సింహం నుంచి రక్షిస్తూ వచ్చాడు. అందుకనే ఏ మానవుడైనా సరే ఈ సర్వశక్తిని నీడకు వచ్చినప్పుడు, ఏ మానవుడైనా సరే నిజమైన ద్రాక్షావళి చెట్టు క్రింద చేరినప్పుడు ఆయన తన గొప్ప చేతిలో, ఆయన చేతి నీడలో మనల్ని కప్పుతాడు. కనుక ఈ సృష్టిలో ఏది మన మీద మన మీద తన ప్రభావాన్ని చూపజాలదు. ఎందుకంటే ఆ సర్వశక్తిని నీడలో మనం ఉన్నాము కనుకనే అది మనల్ని రక్షిస్తూ ఉంటుంది. మన కుడి పక్కన ఇదిగో 10,000 మంది కూలినను, మన పక్కన 1000 మంది సంహరించబడను, మన అపాయం మాత్రం మన ఎట్రకు వాసిలైన తప్పిపోతుందే కానీ మనం సురక్షితంగా కాపాడబడతాం. అందుకనే ఈ ద్రాక్ష చెట్ల కింద మనకు భద్రత ఉంటుంది. ఆయన ఆ పాపం నుండి పరిహరింపబడినటువంటి వారు ద్రాక్ష చెట్టు నీడకు వచ్చినప్పుడు వారికి భద్రత, క్షేమం దేవుడు దయచేసేటువంటి వాడిగా ఉన్నాడు. కనుక ఇది మొదటి తలుపు. ద్రాక్ష చెట్లు నీడ కింద వచ్చినటువంటి వారికి భద్రత ఉంటుంది, క్షేమం ఉంటుంది, ఆయుష్ ఉంటుంది. కనుక దీని రెండవ తలుపును మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. అతని నీడయందు నివసించువారు మరణి భక్తులు ధాన్యము వలె వారు తిరిగి మృతులు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతులు, లెబనాను ద్రాక్ష రసము వాసన వలె వారి పరిమళితులు. ఇక్కడ రెండవ తలంపులో మనం చూసుకుంటాం. అతని నీడయందు నివసించువారు మరణి భక్తులు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతులు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసితులు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదిగో ద్రాక్ష చెట్టు నీడ కిందికి వచ్చినటువంటి వారి యొక్క జీవితము ఇది ఫలభరితమైనటువంటి జీవితంగా కనబడతా ఉంది. ఈ జీవితము వికసించేటువంటి జీవితంగా కనబడతా ఉంది. ఈ జీవితము వర్ధిల్లేటువంటి జీవితముగా కనబడతా ఉంది. ఎవరైతే ఈ యొక్క అతని నీడయందు నివసించువారు, ఆయన యొక్క నీడయందు నివసించేటువంటి వారి జీవితము వారు తిరిగి మొలుతురు, మరణి భక్తులు, ధాన్యం వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసించురు, వారు మొలిచేటువంటి అనుభవం ఉంటది. ఇదిగో వారు పడిపోయినా కూడా ఇదిగో ఈ పాపము ఆ యొక్క భావం కింద నలిగిపోకుండా వారు తిరిగి లేస్తారు, తిరిగి మొలిచేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారు. మొలిచినటువంటి వారు వికసిస్తూ ఉంటారట. అంటే ఒక విశ్వాసి యొక్క జీవితము ఇదిగో ఎలా ఉంటదంటే ఈ యొక్క ద్రాక్ష చెట్ల క్రిందకి వచ్చినటువంటి మానవ జీవితం మొలచేటువంటి జీవితాన్ని తలపిస్తుంది, ఇదిగో వికసించేటువంటి జీవితాన్ని తలపిస్తూ ఉంటది. కనుక ద్రాక్ష చెట్లు నీడ కింద వచ్చినటువంటి యొక్క అనుభవము మొలిచే అనుభవాన్ని తెలియజేస్తుంది. ఇది ఫలభరితమైనటువంటి జీవితము, వికసించేటువంటి జీవితము, వర్ధిల్లేటువంటి జీవితము మనకు కనబడుతుంది. కాబట్టి ఆయన ఆశ్రయించినటువంటి మానవుడు ఏ పని పూనుకున్నప్పటికీ కూడా, ఆయన ఏ పని చేసేటప్పటికీ కూడా ఆయన తొలకరి బాణ కడపరి బాణ దాని కాలంలో కురిపించేటువంటి దేవుడిగా ఉంటాడు. నీవు పని ఆరంభించినప్పుడు, కొనసాగిస్తున్నప్పుడు, దానిని ముగిస్తున్నప్పుడు దేవుడు అన్ని సమయాల్లో నీకు తోడై ఉంటాడు. కనుక నీవు చేయనంతయు కూడా సఫలం చేస్తాడు. నీవు కృంగిపోవు, ఏడవు, దుఃఖభరితమై దాని గురించి ఆలోచించి చెందనే చెందవు. ఎందుకంటే ఆయన నీడ క్రింద నీవు ఉన్నావు కనుక నీవు చేయనంత ఆయన సఫలం చేస్తాడు. నీవు పని ఆరంభించినప్పుడు తొలకరి బాటను కురిపింపజేస్తాడు. నువ్వు కొనసాగిస్తున్నప్పుడు నిన్ను నడిపిస్తాడు, నీకు ఆలోచన చెప్తాడు. నువ్వు ముగించేటప్పుడు కూడా దాని కడవరి వారిను దాని కాలంలో కురిపించి నీ పనిని సఫలం చేస్తాడు. అప్పుడు నీ హృదయం సంతోషవంతమైతుంది, నీ జీవితం ఆనందవంతమైతుంది. అందుకనే ఆయన నువ్వు ఏ పని అయినా సరే, ఏ వ్యాపారమైనా సరే,
నీ ఉద్యోగం ఏదైనా సరే నీవు పరిపూర్ణుని జరిగిస్తున్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన దాని కాలంలో ఆయన వర్షమును కురిపించి, లేకపోతే ఆయన ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు, ఆయన జ్ఞానాన్ని నీకు ఇచ్చి, నీకు ఏమి తెలియకపోయినా సరే ఆయన జ్ఞానాన్ని నీకు అనుగ్రహించినప్పుడు నీవు ఈ లోకంలో ఉన్నటువంటి మానవుల జ్ఞానం కనే మెచ్చైన జ్ఞానం ఆయన నీకు దయచేస్తాడు కనుక ఆ పనిలో నీవు జ్ఞానం కలిగి చేస్తావు, నీవు నైపుణ్యం కలిగి చేస్తావు, నీవు ఎంతో యుక్తి కలిగి నువ్వు నడుచుకుంటావు కనుక నీకు అపజయమే రాదు. ఆ జయశీలుడైనటువంటి దేవుడు నీ వెన్నంటి ఉన్నప్పుడు నీవు చేసే ప్రతి పనిలో, నీవు చేసే ఉద్యోగంలో, నీవు చేసే వ్యాపారంలో నీవు విజయాన్ని పొందుకుంటావు. అందుకనే నీవు వికసిస్తావు, నీవు మొలుస్తావు, నీవు ఫలభరితం అవుతావు, నీవు అభివృద్ధిలోకి వస్తా ఉంటావు. కనుక ఈ యొక్క ద్రాక్ష చెట్టు నీడలో ఉన్నటువంటి అనుభవం ఫలించే అనుభవాన్ని తెలియజేస్తూ ఉంటుంది. చూడండి, ఒక వ్యక్తిని మనం చూస్తాం, తన తల్లి ఆ వ్యక్తి తన వేదన పడి చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా దాన్ని తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఇప్పుడు 9వ వచనం చదవండి. ఎబ్బేజు తన సహోదరుడి కంటే ఘనము పొందిన వాడే ఎండును. ఎప్పుడు చాలు. ఇక్కడ ఎబ్బేజు జీవితాన్ని మనం చూసినట్లయితే ఎబ్బేజు అనే మాటకు అర్థము వేదన అని క్రింద రాయబడుతూ వచ్చింది. ఎబ్బేజు అనగా వేదన. అదిగో తన తల్లి అతని వేదన పడి కన్నది కనుక అతనికి వేదన పేరు పెట్టింది. ఇదిగో తన ప్రసవ వేదన బట్టి ఆ పేరు పెట్టి ఉండకపోవచ్చు బహుశా. ఇదిగో తను ఎంతో ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలో ఉన్నప్పుడు అతని కలిగి ఉంటుంది కనుక అతనికి వేదన పేరు పెడుతూ వచ్చింది. అందుకనే తన వేదన బట్టి, తన దారిద్ర్యతను బట్టి, తన పేదరికాన్ని బట్టి, తన నిస్సహాయతను బట్టి ఈ యొక్క ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి తెలుసుకున్నవాడై ఆయనకు మొరపెట్టినట్టు మనం చూస్తాం. ఇదిగో ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా దాని తప్పించుము. 4 అంశాలను దేవుని ముందు ఉంచుతూ వచ్చాడు ఎబ్బేజు. ఇదిగో నువ్వు నన్ను ఆశీర్వదించాలని అడిగాడు, నా సరిహద్దులు విశాలపరచమని అడిగాడు, నీ చేయి నాకు తోడుగా ఉన్న దయచేయమని అడిగాడు, కీడు నుంచి ఏ కీడు నాకు రాకుండా అందులో నుండి తప్పించమని అడుగుతూ వచ్చాడు. అయితే దేవుని సన్నిధిలో ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి తెలుసుకున్నవాడే. ఇదిగో ఆయన మాత్రమే ఇదిగో ఆశీర్వదించే దేవుడని, ఆయన మాత్రమే మానవుని సరిహద్దులు విశాలపరిచేటువంటి దేవుడని, ఆయన మాత్రమే ఆయన చెయ్యి ఏ మానవుడికైతే తోడుగా ఉంటుందో ఆ వ్యక్తే ప్రతి విషయంలో విజయం పొందడానికి అర్హుడని, ఇదిగో ఆయన మాత్రమే కీడు నుంచి తప్పించగల సమర్థుడైనటువంటి దేవుడని ఎదిగి ఈ ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి ఆ మొరపెట్టిన అన్ని కూడా పొందుకుంటూ వచ్చాడు. ఆయన తల్లి వేదన అని పేరు పెట్టింది. ఆయన ప్రసవ వేదన, ప్రతి తల్లి ఆ ప్రసవ వేదన పడుతుంది. కానీ ఆ ప్రసవ వేదన కాదు, తను దారిద్ర్యంలో ఉన్నప్పుడు, లేమిలో ఉన్నప్పుడు ఇదిగో తను పుడుతూ వచ్చాడు, తనకు దుఃఖాన్ని కలుగు చేస్తూ వచ్చాడు ఆ స్థితిని బట్టి. అందుకనే తనకు వేదన అని పేరు పెట్టింది. ఆ వేదనని తన జీవితంలో ఉంచుకోవడానికి ఏ పేరు ఇష్టపడలేదు. తన తల్లి పెట్టిన పేరుని తీసుకొచ్చుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అందుకనే ఈ స్థితిని మార్చగలిగినటువంటి దేవుడు అనేటువంటి ఇశ్రాయేలు దేవుడికి మొరపెట్టాడు, తన స్థితిని మార్చుకున్నాడు. అందుకని ఈ దేవుడు ఇదిగో మానవుడి జీవితాన్ని ఫలింపజేసేటువంటి దేవుడు, తన నీడలోకి వచ్చినటువంటి వాడు. ద్రాక్ష చెట్టు నీడ, నిజమైన ద్రాక్ష వల్ల చెట్టు నీడకి వచ్చినటువంటి మన జీవితము తిరిగి మొలుస్తుంది, అది ఫలవంతమైనది, వికసిస్తుంది, వర్ధిల్లుతూ ఉంటుంది. అందుకనే ఆయన నీకు నిశ్చయముగా నీ శ్రమను, నీ దరిద్రతను ఎరిగినటువంటి దేవుడు కనుక నీ శ్రమను ఆశీర్వదిస్తాడు, నీ కష్టమును ఆశీర్వదిస్తాడు, నీ దరిద్రతను పారద్రోలుతాడు. అందుకనే నీ నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితాన్ని నీవు అనుభవించదు,
ఇదిగో ఏ పేజు తన జీవితంలో తన కోరుకున్నది దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇది భౌతికమైనటువంటిది. ఇదిగో ఇంకా మనం ఆలోచన చేస్తే మానవుడు ఆత్మీయంగా కూడా వర్ధిల్లాలి. చూడండి, దానియేలు గ్రంథంలో దానియేలు మనం చూస్తాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. దానియేలు గ్రంథము రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చాలు. ఇక్కడ దానియేలు మనం చూసినట్లయితే రాజు భుజించు భోజనము పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇదిగో దానియేలు తను అపవిత్రుడు కాకుండా ఉండు నిమిత్తమై ఇదిగో నపుంసకుల అధిపతిని వేడుకుంటున్నాడు. ఇదిగో రాజులు చేయి భోజనములు, రాజులు త్రాగే ద్రాక్షారసములు నేను త్రాగను, నేను అపవిత్రుడు కాకుండానట్లు ఇదిగో నీవు నాకు అటువంటిది నా దగ్గరికి రాకుండా ఉండనట్లే, తను అపవిత్ర పరచబడకుండా ఉండనట్లు నిమిత్తమై తాను పవిత్రంగా ఉండను ఉద్దేశించి ఇదిగో నపుంసకుల అధిపతిని వేడుకుంటూ ఉన్నాడు. ఇదిగో మానవుడు తనకు సమీపంగా వచ్చేటువంటి పాపము, ఇదిగో ఈ లోకంలో మానవుడు సంచరిస్తున్నప్పుడు పాపము నిరంతరం నాకు సమీపంగానే ఉంటది. ఇదిగో అది ఒక రేపపాటు కాలమే. ఇదిగో నువ్వు జారిపోయే సమయము, నీ కాలు జారే సమయము, నీ నోటు జారే సమయము, నీ జీవితం చేజారిపోయే సమయము ఒక్క క్షణము, ఒక రేపపాటు కాలమే. అది ఎప్పుడు మనల్ని వెంటనే మనకు సమీపంగా ఉంటది. అయితే అది మనం సమీపించినప్పుడు మన అపవిత్రతను అపవిత్రపరచబడకుండా ఉండటకై మన పవిత్రతను కాపాడుకునే నిమిత్తమై దానియేలు వలె మనం అడిగే వారిగా ఉండాలి. దానియేలు తన పవిత్రతను కాపాడుకుంటూ తన అపవిత్రపరచకుండా ఉండబడి నిమిత్తమై ఇదిగో తన నపుంసకుల అధిపతిని వేడుకుంటూ ఉన్నాడు. అతని నిమిత్తమే దానియేలు ఎలా కనపడుతూ వచ్చాడంటే 15వ వచనం, 1వ అధ్యాయం 15వ వచనంలో 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖము కంటేను సౌందర్యముగాను కలగాను కనబడగా. ఇదిగో వారందరూ మిగతా వారందరూ రాజు భోజనము చేయి భోజనములు, రాజు తాగు పానీయములు, ద్రాక్షరసమును తాగుతున్నటువంటి వారి ముఖము అందరి ముఖము కంటే కూడా దానియేలు ముఖము ఇది ఎలా కనపడుతుందంటే కలగాను సౌందర్యముగాను ఉంది. ఈ కళ దేవుని మహిమతో నింపబడడానికి తెలియజేస్తా ఉంది. ఈ యొక్క కళ దేవుని మహిమతో నింపబడడానికి తెలియజేస్తా ఉంది. ఈ సౌందర్యము దేవుడు కోరిన సౌందర్యము తనలో కనబడతా ఉంది. అందుకనే అపవిత్రపరచబడకుండా పవిత్రతను కాపాడుకున్నటువంటి వ్యక్తి జీవితము మహిమతో నింపబడుతుంది, సౌందర్యం కనబడుతుంది. ఇది దేవుడు కోరినటువంటి సౌందర్యం. ఇలా నువ్వు ఆత్మీయతలో వర్ధిల్లినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని సమున్నత స్థానంలో ఉంచుతాడు. అందుకనే దానియేలు ప్రధానులలో ఒకటిగా చేయబడుతూ వచ్చాడు. అధిపతులందరికంటే 2వ అధ్యాయం చూడండి, దానియేలు 2వ అధ్యాయం 48-49 వచ్చినారు. అప్పుడు రాజు దానియేలు బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతని బబులోను సంస్థలన్నిటి మీద అధిపతిగాను బబులోను దానందరిగా ప్రధానిగాను నియమించాడు. చూడండి చాలు. ఇక్కడ దానియేలు తన పవిత్రతను కాపాడుకున్నట్టు బట్టి, దానియేలు ఆత్మీయంగా తన శుద్ధుడిగా ఉన్నట్టును బట్టి, తన ఆత్మీయతను కోల్పోకుండా ఉన్నట్టును బట్టి దేవుడు దానియేలును బహుగా హెచ్చిస్తూ వచ్చాడు. అతనికి బబులోను సంస్థానాలన్నిటి మీద అధిపతిగా చేస్తూ వచ్చాడు. ఒక వ్యక్తి భౌతికంగాను ఆశీర్వదించబడతాడు, ఆత్మీయంగా వృద్ధి పొందుతాడు, ఆత్మీయంగా ఫలింపబడిన జీవితం వస్తే అది ఎంతగా హెచ్చించబడుతుందో మనం దానియేలు జీవితంలో చూస్తాం. అంటే ద్రాక్ష చెట్టు నీడ క్రిందకు వచ్చినటువంటి వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే అది ఫలభరితమైనటువంటి జీవితం. అది ఎలా ఉంటుందంటే అది వికసించేటువంటి జీవితాన్ని తెలియజేస్తా ఉంది. దానియేలు ఇక్కడ వర్ధిల్లుతూ వచ్చాడు.
వికసిస్తూ వచ్చాడు. అక్కడ ఎబ్బేజును చూస్తాం, ఎబ్బేజు జీవితం కూడా అలాగే కనబడుతుంది. కనుక ద్రాక్ష చెట్టు నీడకు వచ్చినటువంటి మన జీవితాలు కూడా మన దారిద్ర్యతను దేవుడు పోగొడతాడు, మన కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. ఇదిగో ఆయన నిశ్చయముగా మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు. దేశంలో మీకు ఉన్నత స్థాయిగా మనల్ని ఎక్కించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇది రెండవ తలంపు. ఎందుకంటే మనము దేవుని యొక్క ద్రాక్ష చెట్టు నీడ కిందకు వచ్చినటువంటి యొక్క జీవితం ఇలా ఫలభరితంగా కనబడుతుంది. మూడవ తలంపు మనం చూసుకుందాం. పరమగీతములు 2వ అధ్యాయం 3వ వచనం. అడవి వృక్షములో ఎల్లరి వృక్షం ఎట్లున్నదో పురుషుల్లో నా ప్రియుడు ఉన్నాడు. ఆనందభరితందై నేను అతని నీడను కూర్చుంటుని. ఇక్కడ ఈ పరమగీతంలో 2వ అధ్యాయం 3వ వచనంలో అడవి వృక్షములో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేను అతని నీడన కూర్చుంటిని. ఇది 3వ తలంపుగా దేవుని నీడలో మనం కూర్చుంటుట. ఆనందభరితనై నేను అతని నీడన కూర్చుంటిని. ఇక్కడ సోలమితి తన ప్రియుడైనటువంటి ప్రియుడి కోసం ఆమె తన ప్రియుడి నీడలో ఆమె కూర్చున్నట్టుగా మనం చూస్తాం. అతను అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేను అతని నీడలో కూర్చుంటిని. అడవి వృక్షములలో జల్దరు వృక్షము, ఈ అడవి వృక్షములు అనేకం ఉన్నవి, కానీ జల్దరు వృక్షం ఒకటే ఉన్నది. ఇది ప్రత్యేకింపబడినటువంటి వృక్షము, ఇది నీడనిచ్చేటువంటి వృక్షము. ఇదిగో ఆ నీడ, ఈ యొక్క జల్దరు వృక్షము నీడలో తను చేరినప్పుడు ఆనందభరితనై తన నీడలోనే ఉంటుంది అంటుంది. ఇదిగో ఆ యొక్క నీడలో ఆనందం ఉంటుంది. ఈ యొక్క ప్రియురాలు ఆ యొక్క ప్రియుడి యొక్క నీడలోకి చేరినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క ప్రియుడు ఎక్కడున్నాడు అని మనం ఆలోచించినట్లయితే ఈ ప్రియుడి కోసం తన ఎంతగానో వెతుకుతూ వచ్చింది. చూడండి, ఇంకా ఈ ప్రియుడు మనకు యేసు ప్రభు వారిని తెలియజేస్తా ఉంది. ఈ ప్రియురాలు విశ్వాసి లేదా సంఘానికి సాదృశ్యంగా మనకు కనబడతా ఉంది. ఆ యొక్క సులమితి తన యొక్క ప్రియుడైనటువంటి ఆయన కొరకు తను వేగిరి పడుతూ ఆయన వీధిలో తను సంచారం చేస్తూ అనేక మందిని తను అడుగుతుంది. ఇదిగో యెరూషలేము కుమార్తెలారా మీరు నా ప్రియుడిని చూచారా అని అడుగుతా ఉంది. ఇదిగో తన ప్రియుడి కోసం వెతుకుతూ ఉంది. వెతికినప్పుడు ఆయన దొరుకు కాలమందు తనను చేర్చుకుంటూ వచ్చింది. అలాగే మనం కూడా యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన దగ్గరికి చేరాలి. ఈ సూలమితి తన ప్రియుడు దొరికినప్పుడు తన చెంతకు చేరింది, ఆయన నీడలోకి చేరింది. అక్కడ ఆనందభరితై కనబడతా ఉంది. కనుక ఈ యొక్క ప్రియుడైనటువంటి యేసు ప్రభువు మనకు దొరుకు కాలమందు మనము ఆయన చేర్చుకుని ఆయన చెంతలో ఆయన నీడలో మనం ఉన్నప్పుడు మన జీవితం కూడా ఆనందభరితమైతా ఉంటుంది. మరి ఈ ప్రియుడైనటువంటి ప్రభువు ఎక్కడున్నాడు అని మనం ఆలోచించేస్తే చూడండి, ఆమె అంటుంది కదా, ఈ నా ప్రియుడ నీవు ఎక్కడ మందలను మేపుదువు అక్కడికి నేను వచ్చేదను. ఇక్కడ నేను ఇతర మందల కావలిగాని వద్దకు నేను ఎందుకు పోవలను? ఇదిగో నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలుపుము, నీ మందల వద్దకు నేను వచ్చేదను. అక్కడ నేను నీ యొక్క నీడకి నేను వస్తాను అని ఆ యొక్క ప్రియురాలు అంటుంది. ఈయన ఎక్కడో మందలు మేపుతున్నప్పుడు ఈ ప్రియురాలు అతని యొక్క జాడ కనుక్కొని ఆ యొక్క నీడకి విశ్రమించడానికి లేకపోతే ఆ యొక్క నీడలో అతను చేరడానికి ఆయన వెళ్తూ ఉన్నది. అయితే ఈయన కనుగొన్నది, ఈయన ఎక్కడ ఉన్నాడు మనం చూద్దాం. యెషయా గ్రంథము 11 1:7 చూడండి. పరమగీతం 1వ అధ్యాయం 7వ వచనం. నా ప్రాణప్రియుడా నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నీ వెచ్చట నీడకు వాటిని చూడుదువో, నాతో చెప్పుము. ముసుగు వేసుకునే దాన్నై నీ జతకాండ మందల యొక్క నేనెందుకు ఉండవలను?
ఇదిగో ఇక్కడ తన ప్రియురాలు తన ప్రాణప్రియుడితో చెప్తుంది, ఇదిగో నీ మందలు నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్న కాలమున నీ వెచ్చట నీడను వాటిని తొలుదువోగామో చెప్పుము. ఇదిగో నీవు మందలని కాస్తున్నావు, ఆ మందలని ఎక్కడ మేపుదువు, మధ్యాహ్న కాలమందు వాటిని ఎక్కడ నీడలను వాటిని నీడను ఎక్కడ తోలుదువో చెప్పుము, అక్కడికి నేను వస్తాను అంటుంది. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఈ లోకంలో అనేకమైన మందలు ఉన్నాయి. ఇదిగో దేవుడు కొన్ని మందలను వర్గీకరించేటువంటి దేవుడిగా ఉంది. కుడివైపు కొన్ని సమూహము, ఎడమవైపు కొన్ని మేకలు గొర్రెలుగా మనం విభజిస్తాడు దేవుడు. ఇదిగో నీ జతకాన్న మందల యొద్దకు నేను ఎందుకు ఉండలేను, ఇదిగో నీ మందల యొద్దకు నేను వస్తాను అంటా ఉంది. ఇదిగో ఈ లోకంలో మనకు అనేక మందలు మనకు కనబడతా ఉంటాయి, అనేక గుంపులు అనేక సమూహాలు మనకు కనబడతా ఉంటాయి. ఆ గుంపులో మనం చేరినట్లయితే, ఆ మందలతో మనం పారిమానస్తులమైనట్లయితే, ఆయన ప్రభు అన్నట్టు ఎడమవైపు ఉన్నటువంటి వారికి ఆయన నిశ్చయించినటువంటి నిత్యం యుగ మండేటువంటి అగ్నిగుండంలో మనం పాల్పొంపులు పొందే వారిగా ఉంటాం. లేదా ఈ ప్రియుడు ఎక్కడ తన మందలు మేపుతాడో అక్కడ కలుగుని ఆయన ఎక్కడ మధ్యాహ్న కాలమందు నీడగా వాటిని తోలుతాడో ఆ మందలో మనం చేరినట్లయితే అక్కడ మనకు విశ్రాంతిని దయచేస్తాడు. ఈ యుగాలు ఉండేటువంటి నిత్య విశ్రాంతి, ఆ నిత్య జీవం తన మందలో మేపేటువంటి వాటికి మన దేవుడు ఈ ప్రియుడు అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. అందుకనే తన సోదరుడికి ఆ ప్రియుడు అడుగుతా ఉంది, నీ మందల యొద్దకు నేను వస్తాను, నువ్వు మధ్యాహ్నం నీడన ఎక్కడ వాటిని తోలుతావో, ఎక్కడ వాటిని విశ్రమింపజేస్తావో, ఎక్కడ పరుడు చేస్తావో అక్కడికి నేను వస్తాను. ఇక్కడ ఈ జతకాండ మందల యొద్ద, ఈ లోకంలో ఉండే మందల యొద్దకి నేను ఎందుకు ఉండాలి, నీ మందల యొద్దకే నేను వస్తానంటా ఉంది. అందుకనే ఆమె అతని నీడను అతన్ని కనుగొన్నది, అతని నీడ యొద్దకు వెళ్ళింది, అతని ఆనందభరితైంది. మనం కూడా దేవుని కనుగొనాలి, ఆయన యొద్దకు చేరాలి. ఆయన చెంత చేరినప్పుడు ఆయన మనకి తన మందలోకి మనం చేర్చుకుంటాడు. మరి ఈ ప్రభు ఎక్కడ తన మందలో మేపుతాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అవి మంచి దొడ్డిలో పండుకొను. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలములందు అవి మేయించాము. ఇక్కడ మనం చూసినట్లయితే మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఎక్కడ ఆయన మేపుతాడు? ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడను. ఈ ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలములు ఏమి మనకు తెలియజేస్తా ఉంది అంటే పరలోక పట్టణానికి సాదృశ్యంగా మనం ఉన్నాం. ఇదిగో ఈ ప్రియుడు ఎక్కడ మందలో మేపుతున్నాడో అక్కడ కనుగొని నువ్వు వెదకి ఆయన చేరుకు వచ్చినప్పుడు, ఆయన మేడకు వచ్చినప్పుడు ఆయన మంచి మేతగల చోట నీకు దొడ్డి ఏర్పరుస్తాడు. ఇశ్రాయేలు ఉన్నత స్థలముల మీద నీకు దొడ్డి ఏర్పరుస్తాడు, బలమైన మేత నీకు అనుగ్రహిస్తాడు. ఈ ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలములు దేవుని యొక్క పరలోక పట్టణాన్ని తెలియజేస్తా ఉన్నాయి, ఆ యొక్క నిత్య రాజ్యానికి సాదృశ్యంగా మనకు కనబడతా ఉన్నాయి. అందుకని స్తోత్రమిది అక్కడ మేపుతున్నటువంటి ఇశ్రాయేలు ఉన్నత స్థలముల మీద మేపుతున్నటువంటి ఆ ప్రియుడి కోసం కనుగొని ఆయన వద్దకు వెళ్ళింది. మనం కూడా ఇశ్రాయేలు ఉన్నత స్థలముల మీద ఆయన మేపినటువంటి ఆ దేవుని చెంతకు, ఆయన యొక్క జంతర వృక్షమైనటువంటి ఆయన వద్దకు, ఆయన నీడనిచ్చేటువంటి ఆయన వద్దకు మనం ఆయన కనుగొని ఆయన వద్దకు చేరాలి. ఎందుకంటే ఆయన ఉన్నత స్థలముల మీద ఆశీర్వైనటువంటి వాడు కనుక మనం ఆయన వద్దకే వెళ్ళాలి. చూడండి యెషయా గ్రంథం 33వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 33:5వ వచనం. యెహోవా మహాఘనత నుండి ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోను నీతితోను సియోను నింపెను. ఆయన ఉన్నత స్థలముల మీద నివసించును కనుక ఈయన ఎవరు? ఉన్నత స్థలముల మీద ఆశీనుడైనటువంటి దేవుడు. ఆయన ఆకాశము ఆయన సింహాసనము కనుక ఆయన ఉన్నత స్థలములో ఆయన నివసించేటువంటి దేవుడు కనుక ఈ ఉన్నత స్థలముల మీదనే ఈ గొర్రెలకి ఆయన దొడ్డి ఏర్పరిచేటువంటి దేవుడు. ఆయన ఇశ్రాయేలు ఉన్నత స్థలములు ఆయన ఉన్నత స్థలములో నివసించే దేవుడు. ఆయన ఉన్నత స్థలంలో నివసించే దేవుడు కనుక
అక్కడే నీకు దొడ్డి ఏర్పరిచే దేవుడు. ఆయన అన్నాడు కదా, నేను స్థలంలో మీరుండులాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఆయన ఉన్నత స్థలంలో నివసించేటువంటి దేవుడు. ఆయన ఉన్నత స్థలంలో మనకొక దొడ్డి ఏర్పరిచేటువంటి దేవుడు కనుక ఇక్కడికి వచ్చినట్లయితే ఈ ప్రియురాలు ఎలాగైతే ప్రియుని కలుగుని ఆయన మందలను లేపే దగ్గరికి ఎలా వెళ్ళి ఆయన నీడన చేరిందో, ఎలా ఆనందభరితై ఉందో, ఇలాగే మనం కూడా ఈ యొక్క దేవుని చెంతకు ఆయన కనుగొని ఆయన వెతికి ఆయన దొరుకు కాలమందు ఆయన చెంత చేరినప్పుడు, ఆయన మన హృదయంలో చేర్చుకున్నప్పుడు ఆయన కూడా ఈ ఇశ్రాయేలు ఉన్నత స్థలంలో మనకు కూడా దొడ్డి ఏర్పరిచే దేవుడు, మనకు కూడా బలమైన మేతని పెట్టేటువంటి దేవుడు. ఆయన ఉన్నత స్థలంలో ఆయన ఉంటాడు. ఆయన ఉండే స్థలంలో మనల్ని కూడా ఉంచేటువంటి దేవుడు కనుక మనము ఈ యొక్క ఉన్నత స్థలాన్ని మన దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని ఆమె పరమగీతంలో ఆయన చెప్పబడినట్లు ఆయన ఈ అడవి వృక్షములలో చల్దరు వృక్షం ఉన్నట్లు నా ప్రియుని చెంతకు ఆమె ఆ నీడను చేరి నేను అతని నీడను చేరి ఆనందభరితనైతిని అన్నది. ఆ యొక్క నీడకు నువ్వు చేరినప్పుడు, ఈ యొక్క చందరు వృక్షపు నీడలోకి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఆనందభరితవుతావు. ఆయన మందలు ఎక్కడ మేపుతున్నావో కనుక్కొని ఆ మందల యొద్దకు నువ్వు చేర్చబడినప్పుడు ఆయన నీకు బలమైన మేకనిస్తాడు. ఆయన దొడ్డిలోకి నీకు చేర్చుకుంటాడు. ఆయన దొడ్డి ఎక్కడ ఉందంటే ఇశ్రాయేలు ఉన్నత స్థలముల మీద ఉన్నది. ఆ ఉన్నత స్థలములలో ఆయన కూడా నివసిస్తూ ఉన్నాడు. ఆయన నివసించే ఉన్నత స్థలములలో మనకు కూడా దొడ్డి ఏర్పరుస్తున్నాడు కనుక మరలా వచ్చి మనల్ని కొనిపోయే దేవుడిగా ఉన్నాడు కనుక మనము ఆయన ఆ చంద్ర వృక్షపు నీడలోకి, లేకపోతే ఈ ఉన్నత స్థలముల మీద నివసించే దేవుని నీడలోకి, ఈ ద్రాక్ష చెట్టు నీడలోకి మనం వచ్చేవారిగా ఉండాలి. చివరిగా ఒక వచనం చూసుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. ఉన్నత స్థలముల నుండి మహిమగల సింహాసనం ముందు మొదటి నుండి మా పరిశుద్ధ స్థానము. ఉన్నత స్థలముల నుండి మహిమగల సింహాసనము మొదటి నుండి మన పరిశుద్ధ స్థానం. దేవుడు ఆనాడే సంకల్పించాడు, ఆనాడే ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన అనాది సంకల్పంలో మానవుని తన రూపంలోకి మార్చుకున్నప్పుడు ఆయన మహిమగల సింహాసనాన్ని మన మీద మనము ఆ మహిమగల సింహాసనం మీద మనము కూడా ఆశీర్వలో నిమిత్తమై దేవుడు తన పోలికలు పరిశుద్ధులుగా మహిమగలిగిన వారిగా దేవుడు మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. అందుకనే ఉన్నత స్థలమునందు మహిమగల సింహాసనము మొదటి నుండి మన పరిశుద్ధ స్థానము. ఇప్పుడు ఆనాడు దేవుడు పరిశుద్ధ స్థానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఇచ్చాడు. ఈనాడు విమోచించబడిన తర్వాత ఇదిగో ఈ పరిశుద్ధ స్థానం ఆయన ఉన్నత స్థలమునందు ఉన్నాడు. మహిమగల సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆ మహిమగల ఉన్నత స్థలంలో ఆ మహిమగల సింహాసనం మీద మనల్ని కూడా కూర్చుండబెట్టుటకు ఆ మొదటి నుంచి ఏదైతే దేవుడు ఉద్దేశించాడో అదే మన స్థానము. ఆ స్థానమే మనం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు కనుక ఈ రాత్రి వేళ మనము దేవుడు మనకు ఈ ద్రాక్ష చెట్టు నీడలోకి వస్తే ఆయన మనకు భద్రతనిస్తాను అంటున్నాడు. ఈ రాత్రి ఈ ద్రాక్ష చెట్టు నీడలోకి వస్తే మన జీవితం ఫలభరితంగా మార్చబడుతుంది, వర్ధిల్లలో జీవితంగా కనబడుతుంది. ఈ ద్రాక్ష చెట్టు నీడలోకి వస్తే ఉన్నత స్థలంలో ఉండే అనుభవాన్ని ఇస్తాడు. ఆయనతో కూడా ఇమిగాలు ఉండేటువంటి అనుభవాన్ని ఇస్తాడు. అయితే ఒకవేళ నువ్వు ఈ ద్రాక్ష చెట్టు నీడలోకి రాకుండా మరొక చెట్టు నీడలోకి వెళ్ళిపోయావా, అది నేను నాశనం చేస్తుంది. చూడండి, న్యాయాధిపతులు 9వ అధ్యాయం 15వ వచనం. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 15వ వచనం. ముండ్లపద మీరు నిజముగా నన్ను నీ మీద రాజుగా నియమించుకొని గొర్రెని ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోనును దేవదారు చెట్లను కాల్చివేయని చెప్పి. ఇక్కడ చూడండి, ఒకవేళ ద్రాక్ష చెట్లు నీడలోకి నువ్వు రాకుండా ఇదిగో ముళ్ళ చెట్లు అనేకం ఉన్నాయి, అడవి వృక్షములు, ఈ ముళ్ళ చెట్లు నీడలోకి నువ్వు చేరినట్లయితే ఈ ముళ్ళ చెట్లు నీడ ముళ్ళు నిన్ను గుచ్చి వేస్తాయి, నిన్ను గాయపరుస్తాయి, నిన్ను జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. ఒకవేళ రాకుండా నువ్వు భయపెడితే దానిలో వచ్చి అగ్ని వచ్చి నిన్ను కాల్చి వేస్తుంది. ఎట్లాగైనా నువ్వు ముళ్ళ పొదను ఆశ్రయిస్తే, ముళ్ళ చెట్టు నీడకు వెళ్తే నీ జీవితం సర్వనాశనం గావించబడుతుంది.
అందుకనే ద్రాక్ష చెట్టు నీడలోకి మనం వస్తే మన జీవితం ఒక ఉన్నత స్థానానికి ముందుకు వెళ్తుంది. లేదా ముళ్ళ చెట్టు నీడలోకి వెళ్తే అది నాశనం కాబట్టి నిత్య నరకానికి వెళ్ళేటువంటి తలంపులో మనం చూస్తాం. కనుక దేవుడి కొద్ది మాటలు దీవించిన ఆమె